ఏకంగా పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచానికి వార్నింగ్ ఇస్తుంది. ఇండైరెక్ట్గా భారత్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అహ్మద్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేమేం పాలస్తీనా, ఇరాన్ కాదన్నాడు అహ్మద్ షరీఫ్. ఆ రెండు దేశాలతో మాకు సముద్రం అంత వ్యత్యాసం ఉన్నట్టు మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం. మాతో పెట్టుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం ఆ పరిణామాలని తట్టుకోలేదు. మేమేంటో ప్రపంచం చూడలేదు. ఇంకా న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం మాది. అవును, న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం మాది. మాలాంటి దేశంతో పెట్టుకోవాలనుకుంటే, ఆ పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా చాలు, వాళ్ళంతా వెధవలు, వాళ్ళంతా ఇడియట్స్, ఇంకొకరు ఉండరు అన్నట్టు వ్యాఖ్యానించాడు అహ్మద్ షరీఫ్. ఒకటే చెప్తున్నాడు, ఇంతవరకు పాకిస్తాన్ మీరు చూడలేదు. పాకిస్తాన్ అసలు స్వరూపం మీకు తెలీదు. పాకిస్తాన్ అసలు నిజస్వరూపం మీరు ఇంకా చూడలేదు. పాకిస్తాన్ నిజస్వరూపం అసలే మాకు న్యూక్లియర్ పవర్. మేమైనా ఇరాన్ అనుకున్నారా? మేమైనా పాలస్తీనా అనుకున్నారా? వాళ్ళలా కాదు మేము. వాళ్ళు భూమి మీద ఉంటే మేము ఆకాశంలో ఉన్నాం. మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని చెప్పి. అంటే వాళ్ళట ఆకాశంలో ఉన్నారంట. పాపం ఇరాన్ని పాలస్తీనాని తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళ బుద్ధి. ఇది పాకిస్తాన్ బుద్ధి. ఇది పాకిస్తాన్ అసలు స్వరూపం. కెన్ యూ లిసన్ హమాస్? కెన్ యూ లిసన్ పాలస్తీనా गवर्नमेंट? कैन यू लिसन ईरान? दोनों सुन लो ना एक बार. इन लोग क्या बोल रहे थे आपके बारे में. मेरे मी गुరించి ఏమంటాడో చూడండి. आप दोनों को और पाकिस्तान के बीच में समुद्र फर्क बोल रहा था. ये మీ ఇద్దరికి పాకిస్తాన్కి సముద్రం అంత వ్యత్యాసం ఉందంట. అవును మరి వీడు సముద్రంలో వీడిని ఏమనుకుంటాడు వీడికి అర్థం కాదు. అసలు వీడెవడో వీడికి అర్థం కాదు. ఎప్పుడు ఓవర్ ఎగ్జాగరేషన్, ఎప్పుడు చూడు ఓవర్ ఎగ్జాగరేషన్. వాళ్ళకేదో వాళ్ళ తోపు తురుము అని భావించేసుకుని సంకలు గుద్దేసుకుంటూ ఉంటారు వీళ్ళు. పాకిస్తాన్ నీచ బుద్ధి, పాకిస్తాన్ వక్ర బుద్ధి, పాకిస్తాన్ దుర్మార్గపు బుద్ధి ఇంకొకసారి బట్టబయలైంది. వీళ్ళు మేము తోపులు, మేము తురుములం, అసలు మమ్మల్ని ఢీకొట్టేవాడే లేదు. అలాంటి వాళ్ళు ఉంటే ఎందుకు అడుక్కుంటున్నారా మీరు? అలాంటి వాళ్ళు మీరైతే ఎందుకు అడుక్కుంటున్నారు? భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత మీ జీడిపి ఏంటి ఈరోజు? అక్కడ మీ బతుకులేంటి? మీ వాళ్ళ బతుకులేంటి? ఆలోచించారా? ఒక్కసారి వాడేమంటున్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వీడిని వదిలిపెట్టేదే లేదు. వీడికి మాటలతోనే సమాధానం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో జాయిన్ కండి, మీరు కూడా కమెంట్ చేయండి. ఒకసారి వాడేమంటున్నాడు మీరు కూడా వినండి. These two countries and Pakistan, absolutely no concern whatsoever in the military that Pakistan can become the next target. Absolutely no concern. It's because there's a sea of difference between these two countries and Pakistan. We are an established and declared nuclear power. And the world has no experience of going to or even attempting to go into a misadventure against an established nuclear power. And if such a misadventure is taken or attempted to, then it will lead to horrific consequences which the world may not be able to endure. Hence, I have said it before, I will say it again very clearly, that seeking military space for conflict with an established nuclear power for elusive objectives is absurd, sheer stupidity and inconceivable. Absolutely no concern. చూసారుగా ఏమంటున్నాడు? వీళ్ళు న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం అంట. వీళ్ళు న్యూక్లియర్ పవర్ ఉన్న దేశంగా ప్రకటించుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం అది ప్రపంచానికి తెలుసు. మాతో పెట్టుకుంటే యుద్ధంతో ఢీకొనాలంటే మాతో పెట్టుకుంటే ప్రపంచం ఇంతవరకు అటువంటి పరిణామాలను చూడలేదు. ఒకవేళ చూడాలనుకుంటే ఆ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానిస్తున్నాడు ఈ వ్యక్తి. అంత అర్థం వచ్చేలాగా లాస్ట్లో అన్నాడు చూసారా, ఇడియట్స్ అంట. ఎవర్రా ఇడియట్స్ నీకు? ఎవరు ఇడియట్స్? ఎవరు ఇడియోటిక్ వే? Can you please answer for yourself? Who is the idiots and who is having that much of idiocracy? Mr. Pakistan Army Chief General Ahmad Sharif Chowdhury, could you please question for yourself for a while? Could you please question for yourself just for a while? What happened to your Army Chief General, now so-called the Field Marshal and the Failed Marshal, who hid himself in the bunker
when the conflict is going on between India and Pakistan? What about your Prime Minister? Why you hide themselves? India's Prime Minister, and Indian Pakistan. Remember, who is the Pakistan guys who are supporting? Yes, as an Indian, someone, few people are supporting them. Let me ask them to question yourself firstly. Question yourself. Where is your Pakistan army chief? The so-called field marshal, कहाँ है वो जब पाकिस्तान और भारत के बीच में कॉन्फ्लिक्ट चल रहा था? ఎక్కడున్నాడు నీ ఆర్మీ చీఫ్ జనరల్? ఎక్కడున్నాడు నీ ఆర్మీ చీఫ్ అప్పుడు? సో-కాల్డ్ లీఫ్ ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నాడు? ఎందుకు వాళ్ళు మీరు బంకర్లో దాచారు? మీ ప్రధాని ఎందుకు బంకర్లో దాచారు? అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు బయటకు వచ్చి ప్రకటించేసుకొని మేము గెలిచేసామని చెప్పి ఊరికి బాధేసుకున్నారు కదా. ఆ రోజు గుర్తు రాలేదా? మీరు సో-కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ న్యూక్లియర్ పవర్ అని ఆ రోజు నీకు గుర్తు రాలేదా? అడుక్కోవడానికి వెళ్ళారు కదా, రెండు చేతులిచ్చి మాకింత ఇవ్వండి అని చెప్పి. ఆ రోజు గుర్తు రాలేదా? నువ్వు సో-కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ న్యూక్లియర్ పవర్ అని నీతో పెట్టుకుంటే హారిఫిక్ కాన్సిక్వెన్సెస్ ని చూడాలా? What that so-called horrific consequences? Already your government and your people and your nation already facing the severe consequences, the dire sequences, the dire scenarios. Already your government, your country is facing. You should talk about that. As Indian, I can proudly say that we are moving ahead. Not in terrorism, and we don't want that too. Of course, you are doing that for the long time, where your government is admits seriously. నీ గవర్నమెంట్ ఒప్పుకుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలని చెప్పి నువ్వంటావా? నీ చరిత్ర తెలియదా? నువ్వు ఎలా అడుగు పెట్టావో తెలియదా? అసలు నేను వెనకేసుకొస్తుంది ఎవరో తెలియదా ఈ ప్రపంచానికి? అండ్ నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతావా? ఒక్కసారి ఈ దుర్మార్గుడు పిచ్చి ప్రలాపన మళ్ళీ ప్రారంభించాడు. పిచ్చి ప్రలాపన ఏమంటున్నాడో తెలుసా? వీళ్ళంట న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం అంట, వీళ్ళతో పెట్టుకుంటే ఈసారి కాస్త అడుగు ముందుకేశాడు. భారత్నే కాదు ప్రపంచాన్నే బెదిరిస్తోంది ఈ పాకిస్తాన్. ప్రపంచం చూడలేదంట, ప్రపంచం తట్టుకోలేదంట. అరే డైలాగ్లు వేయడానికైనా కాస్త బుద్ధి ఉండాలా, బుర్ర పనిచేయాలరా మీకు? ఈరోజు కూడా అమెరికా కాళ్ళు పట్టుకుంటే తప్ప బతకలేని బతుకు మీది. చైనా సాయం అందించకపోతే కనీసం వెపన్స్ కూడా మిసైల్స్ కూడా ప్రయోగించలేని దుర్మార్గపు ఆ పరిస్థితి మీది. టర్కీ డ్రోన్స్ ఇస్తే ఎంత కామెడీ పీస్ అంటే మీరు టర్కీ డ్రోన్లు ఇస్తే ఆ డ్రోన్లు కూడా ప్రయోగించలేని